గుజరాత్లో 4 రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదంతో ప్రజలు ఇంకా షాక్లోనే ఉన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా మరోమారు ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులను హడలెత్తించింది. ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు విమాన ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. శని, ఆదివారాల్లో 2 ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆలస్యంగా నడిచాయి. ఈ రెండూ కోల్కతాకు వెళ్లాల్సినవే. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన IX-1226 విమానం శనివారం రాత్రి 9:20 బయలుదేరాలి. సాంకేతిక సమస్య పేరుతో అది ఆలస్యమైంది. సమస్య ఏమిటో, విమానం ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దానిపై పలు వీడియోలు క్షణాల్లో చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో వారిని విమానం దిగాలని చెప్పి ఒక హోటల్కు తరలించారు. ఆదివారం ఉదయం 9:30 మళ్లీ విమానం ఎక్కించారు. మళ్లీ అదే సాంకేతిక సమస్య వల్ల విమానం ఆలస్యమవుతోందని మరోసారి ప్రకటించారు. రెండోసారి కిందకి దించి విమానాశ్రయంలోకి తరలించారు. వేరే విమానం ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. చివరకు అలా మరో విమానంలో సాయంత్రం 3:30 వారు బయలుదేరారు. కొందరు ప్రయాణికులు మాత్రం వేరే విమానాలను ఎంచుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి బయలుదేరి 9:20 కోల్కతా చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ కు ముందు దీనిని గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో అది రన్వే పైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది. ప్రయాణం 7 గంటలు ఆలస్యమవుతుందని, ప్రయాణికులకు కావాలంటే టికెట్ సొమ్ము వాపసు చేస్తామని సంస్థ వెల్లడించి తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. లోపాన్ని సరిచేశాక మధ్యాహ్నం 2:09 ఇది బయలుదేరి సాయంత్రం 4:24 గమ్యానికి చేరుకుంది.